ఒక సంవత్సరం పెరుగుతాం అంటే దీన్ని ఆయిల్ ఆయిల్ పంపుతారు. మనం అలాంటి సమకూర్చుకుంటే సరిపోతేమని నా ఆలోచన. అది మరి ప్రభుత్వ పరంగా అందిస్తే బాగుంటుంది. ఇక ఏకల సమస్య ఏంటంటే చుట్టుపక్కల వీరుభూములు దానివల్ల 100కి 5 చెట్లు ఏకలు పెద్ద చెట్లు తినేవి. అది కూడా మన మానస మేడం గారు చూశారు. నేను కూడా పామాయిల్ నేను అనేది ఏంటంటే మహాత్మా విదేశీ వస్తు బహిష్కరణ అంటే దిగుమతులు చేసుకుంటే నష్టపోతాం, ఎగుమతులు చేస్తే తక్కువ లాభం. మిగతా వాళ్ళు చెప్తున్నాం నేనేం చేశాను, ఏ తప్పు చేశాను నా ఏంటి. కాబట్టి మనం డెఫినెట్గా కూర్చున్నాం. ప్రతి 5-6 నెలలకు ఒకసారి నాకు కూర్చోడం తప్పేం లేదు. కానీ మీ సమస్యలు లాగా ఒప్పుకుంటూ పోతుంటే ఏం చేశారని మనం చెప్తేనే మాకు కూడా కొంచెం దాని మీద మళ్ళీ మీకు ఏం చెప్పాలి నేను నోట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇవన్నీ నాకు తెలుసు. బట్ మనం ఏముందని అందుకనే మీరు మాట్లాడే దాంట్లో నుంచే ఎక్కువ సమస్యలు రావాలి. వస్తేనే నేనేం చెప్పాలని నాకు కూడా తెలుస్తుంది. ప్రతి దానికి ఉంటుంది. మీరు అందుకని కొంచెం డీటెయిల్ గానే షేర్ చేసుకోండి, ఇబ్బంది ఏం పెట్టినా. ఓకే, ఊహించాను. అప్పుడు పామాయిల్ యాక్చువల్గా ఉన్న రేటు 10 నుంచి 11,000 రూపాయలు, కానీ 23,000 రూపాయలు. అదే 23,000 ప్రతిసారి ఉన్నట్లయితే ఆశపడడం తప్పేలేదు. అంతే కదా, మనతో ఆశ డబ్బులు వాడుకుంటాం కానీ సాధ్యపడదు. ఎందుకంటే రేట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి డిసైడ్ చేస్తారు. నూనె కానీ బంగారం కానీ డాలర్స్ ఇవన్నీ కూడా ఏ వస్తారు మార్కెట్ ఎప్పుడు ఫిక్స్ ఉంటుంది. కాబట్టి